السلام عليكم ورحمة الله وبركاته. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. اعتكاف. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు రంజాన్ నెల యందు అధికముగా అల్లాహ్ తఆలా కొరకు నమాజులు చదువుచుండే నెలలో అంతిమ 10 దినములు యందు అత్యధికంగా ప్రార్థనలు సలుపుచుండేవారు. రంజాను నెల రాత్రి యందు తాము నిద్రించక వారి కుటుంబ సభ్యులు కూడా జాగరణ చేస్తూ నమాజులు చదువుచుంటారు. తెలుగు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు రంజాన్ మాసంలో తమ ధర్మపత్నుల నుండి దూరంగా ఉండేవారు. ఎతికాఫ్ ఉన్నప్పుడు ముసల్మాన్ భక్తుడు రోగి దర్శనం కొరకు బయటికి వెళ్ళలేడు. జనాజా నమాజ్ చదువుటకు వరకు వెళ్ళలేడు. ఎటువంటి సత్కార్యములు పుణ్యమును ఇతడు ఆచరించకున్నను ఎతికాఫ్ ఉండటం వలన వాటి పుణ్యములు ఇతనికి దొరకును. అల్లాహ్ అనుగ్రహం ఎల్లప్పుడూ సాకులను వెదుకుచుండును. అల్లాహ్ వైపు మానవుడు కొంచెం అభిముఖుడై అర్చించినచో అల్లాహ్ అనుగ్రహం కుంభవర్షమై కురియును. మనం అల్లాహ్ అనుగ్రహమునకై అల్లాహ్ వైపునకు వెళ్ళం. కారణం ఏమనగా ఇస్లాం ధర్మం యొక్క విలువ మన హృదయం నందు లేదు. ఎంతటి దురదృష్టములము మరియు దుర్భరులం మనము. तुझसे क्या जिद थी अगर तू किसी काबिल होता. అల్లాహ్ అనుగ్రహములు సర్వసాధారణంగా అందరి పట్ల సమానముగా నుండును. నీవు నీ అనుగ్రహం పొందుటకు ఏ విధముగానైనా యోగ్యుడైన యున్న బాగుండెను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.